డాకు మహారాజ్ ట్రైలర్ ఎలా అనిపించింది? నాకైతే యావరేజ్ అనిపించింది మరి. నాకు అనిపించింది మరి. ఎందుకు అనిపించింది అలా అని అంటే కొత్తగా ఏం లేదు. ఆయన చూసిన వాటిలో అన్ని కూడా ఫస్ట్ ఏమో సింహ అలాంటి టైలర్ లాగానే అనిపించింది. కానీ విజువల్ అంతా బ్లాక్ తీసుకుని వచ్చి ఆ ఫైట్లు ఆ సాంగ్స్ అవి ఒక సాంగ్ చూస్తే ఆల్రెడీ మనం చూసిందే. అది ఆ సాంగ్ అయితే కొంచెం పర్లా బాగానే చేసే స్టెప్స్ అవన్నీ కూడా శేఖర్ మాస్టర్ గారు అలా చేయటం ఏంటి ఇదేంటి అదేంటి అన్నారు. ఆయన తగ్గట్టు ఆయన చేసాడు, అది బాగానే ఉంది. కానీ టైలర్ అయితే నాకు ఇది ఎక్కడో తగ్గింది అనిపిస్తుంది. మరి సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. అంటే మీకు ఏం నచ్చలేదు దాంతో? ఏముందండి, అంటే బాలయ్య బాబు డైలాగ్స్ నచ్చలేదా? బాలయ్య బాబు గురించి కథపరంగా టైలర్ కట్ చేయడం విధానం కట్ చేయలేదు సరిగ్గా. అది బాబీ గారి పాలిటీ కదా, డైరెక్టర్ పాలిటీ కదా. అవును, డైరెక్టర్ పాలిటీ కదా అది. మరి అదే అంటున్నా, డైరెక్టర్ గారి పాలిటేట్. టైలర్ లో చూసి సినిమా ఎలా ఉందో చెప్పగలం మనం. టైలరే సరిగ్గా కట్ చేయలేదంటే అసలు సినిమా ఎలా ఉంటుందని మనం ఏం చెప్తాం చెప్పు. వెనక ముందు వెనక ఎలా కట్ చేస్తాయి. అసలు మీకు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? సినిమా చూసిన తర్వాతే చెప్పాలి అది. ఎందుకంటే టైలర్ చూస్తే ఏం అర్థం అవట్లేదు. సినిమా టైలర్ చూస్తే అయితే నాకు జీరో అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు అసలు ముందు అర్థం కాలే టైలర్. సో సినిమా ఏమన్నా ఉందేమో అని చూడాలి ఇంకా. కానీ చాలా మంది గేమ్ చేంజర్ కన్నా ఇదే గట్టిగా ఆడుతుంది తెలుగు బాక్స్ ఆఫీస్ గారు అంటారు. గేమ్ చేంజర్ వేరు, ఇది బాలయ్య బాబుది వేరు కదా. స్టోరీ వేరు, కథ వేరు, మొత్తం వేరు, డిఫరెంట్. ఇదేమో 3 వస్తున్నాయి దెబ్బలు, మామూలు దెబ్బలు కాదు. బాబీ గారు ఇంతకుముందు వాల్తేరు వేరే సినిమా తీశారు. రీసెంట్ గా నాగవంశీ గారి ఇంటర్వ్యూలో వాల్తేరు వేరే సినిమా కన్నా కూడా డాకు మహారాజు 100 రెట్లు ఎక్కువ ఉంటుందని చెప్పారు. టైలర్ చూస్తే ఎలా అనిపించింది? అలా మార్క్ అనిపిస్తుందా? చిరంజీవి గారిది వేరే టైలర్ చూడండి, ఈ టైలర్ చూడండి. దానికి ఎలా కట్ చేశారు, దీనికి ఎలా కట్ చేశారు, విజువల్ చూడండి. దాన్ని బట్టి మీరు చెప్పండి. నాగవంశీ గారు ఎలా చెప్పారు? ఆయన మాట ఇక బ్రో చెప్తావు, నేను రేపు సీఎం అయిపోతానా? అవునగా, అంతే. కట్ చేయడం విధానం సరిగ్గా కట్ చేయాలి. పబ్లిసిటీ కోసం అలా చెప్పారంట. అంతే మరి. ట్రోల్స్ లో పడితే కొంచెం అయిపోయిద్దని అలా చెప్పుకుంటారు. కానీ టైలర్లు అయితే నాకైతే ఏం అనిపిలా. కట్ చేసే విధానం బాగాలేదు అది.